వీళ్ళు విజయవాడ గుంటూరుతో కూడినటువంటి నగరాన్ని ప్రకటించకపోవడం చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఆ రెండు నగరాల భవిష్యత్తుని అయోమయం చేస్తున్నారు. జగను మచిలీపట్నం దాకా కలపని అడగడంలో తప్పులేదు, నేను దాన్ని తప్పుపడతాను, కానీ ఆ పేరు తప్పు అంటున్నాను. నెంబర్ 1. కానీ ఒకటిసారి ఇక్కడ అమరావతి పేరుతో లాక్ చేసినట్టు అయిందా ఇప్పుడు ఈ బిల్లు పెట్టి? ఇక ఎక్కడికి పోదండి. ఇప్పుడు ఇదివరకు అమరావతిని ఎవడన్నా పీక్కుపోయాడేంది? ఎవడు పీక్కుపోలేడు. నేను అనేది ఓకే, ఇప్పుడు అక్కడ స్థలాల్లో బిల్డింగ్లలో ఆ స్థానాన్ని ఎవరో కదిలించారు, కానీ పేరు వేరే వాళ్ళు మార్చే అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు చట్టబద్ధత చేశారా? భవిష్యత్తులో ఇప్పుడు పేరుకి సంబంధం లేదు. పేరు మార్చుకుంటామంటే ఇప్పుడు కేరళం అని మార్చుకోలేదు అసెంబ్లీ తీర్మానం చేసి. కాకపోతే ఒకటి, జగన్కి అయితే వల్ల కాదు జీవితంలో, అతనికి రాజకీయ పరిణామాలు రీత్యా. ఎందుకంటే ఈ అమరావతి అనే పేరు మార్చాలని జగన్ వల్ల కాదు. రేపు అసెంబ్లీ తీర్మానం చేసిన కేంద్రం ఒప్పుకోవాలి. ఈవెన్ కేరళ పేరు మార్చినప్పుడు కేరళం అని మార్చారు కదా మొన్ననే. అలాగే కొన్ని రాష్ట్రాల్లో పేర్లు మార్చినటువంటి సందర్భంలో, పేర్లు మార్చినవి ఉన్నాయి అట్లాగే రాష్ట్రాలు, ఆ మార్చినటువంటి సందర్భంలో కేంద్రం అప్రూవ్ చేయాలి. ఢిల్లీ అని ఉండేది, దాన్ని న్యూ ఢిల్లీగా మార్చారు. లేదు, దాంట్లో ఢిల్లీ ఏదో ఇంద్రప్రస్థం అది కూడా అంటున్నారు, కానీ అది రాష్ట్రం పేరు. నగరం పేరు మార్పుకైతే కేంద్రం అవసరమేం లేదు, కానీ కేంద్రం నోటిఫై చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని నోట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అదే జరిగిందా? ఏది? ఇప్పుడు అదే కాదు, అమరావతిని అక్కడ జరిగింది ఏంటంటే వెరీ సింపుల్ అండి.